పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునితో పాటు భారీగా ఆ పార్టీ నేతలు 250 మంది కార్యకర్తలు మహిళలు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి శ్రీధర్ బాబు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కమాన్పూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపంతో అవినీతి మయమైందని ఆరోపించారు. అనంతరం ఛత్రపతి శివాజీ శివసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. పెద్దలు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు తెలంగాణ శ్రీధర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మా అక్కలు చెల్లెలు అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మీ అందరి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు చాలా కష్టపడి ఈ రోజు నన్ను మా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేపించే ప్రయత్నంలో అనేక మంది ప్రజానికం కూడా ఈరోజు ఓటేసి గెలిపించారు.